హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. 2 days వెదర్ రిపోర్ట్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, అలాగే ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణలో దంచుకొట్టనున్న వర్షాలు. తెలుగు రాష్ట్రాలుగా వరుణుడు అయితే తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. 2 వారాలుగా నిత్యం ఏదో ఒక చోట వర్షాలైతే కురుస్తూనే ఉన్నాయి. మరోసారి తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని కారణంగా ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్కు సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా మరో 5 రోజుల పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఏపీ, రాయలసీమ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అలాగే విపత్తుల నిర్వహణ తెలిపిన నేపథ్యంలో ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి ఈ జిల్లాలతో పాటు వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణలో కూడా ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట ఈ ప్రాంతాలతో పాటు సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అయితే ఈ వివరణ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఈ జిల్లాలకి సంబంధించిన వారు ఉన్నారో ఈ వర్షపాత నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. చూసారు కదా, ఏదైతే తెలంగాణ మరియు ఏపీ ఈ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మరో 5 రోజుల పాటు రాబోయే 5 రోజులైతే ఈ వర్షపాతం ఈ విధంగా వాతావరణ శాఖ ఐఎండీ అయితే ఈ వివరణ అయితే ఇచ్చింది. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన వెదర్ అప్డేట్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్